10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రేవంత్ ప్రయత్నించారా లేక ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో కూడా 10 ఏళ్లు సీఎంగా నేనే ఉంటానని ఇదే రేవంత్ అన్నారు. గతంలో అన్నప్పుడు చర్చకు దారితీయని అవే వ్యాఖ్యలు ఇప్పుడెందుకో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే అలా ఎందుకు స్పందించారు? రాజగోపాల్ మనసులో ఏముంది? లెట్స్ వాచ్. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి గుస్సా. రాజగోపాల్ కౌంటర్ వెనుక ఆంతర్యమేంటి? మంత్రి పదవి రాలేదనేనా ఇలాంటి వ్యాఖ్యలు? రాజగోపాల్ బహిర్గత కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చేశారా, పార్టీ క్యాడర్ నాయకుల్లో నమ్మకం జోష్ కోసమే చేశారా అనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైందట. ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే ఇప్పుడే ఎందుకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తప్పుగా కనిపించాయి అనే గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి దేశంలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే ప్రజాస్వామ్యం ఉంటుందంటారు. నేతలు ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత పార్టీ నేతలనైనా తిట్టే స్వేచ్ఛ ఉంటుందని చెప్తారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే చేసిన కమెంట్స్పై కాంగ్రెస్ పార్టీలో అలాంటి చర్చకే తెరలేచింది. మునుగోడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారనే హామీ పార్టీ ఇచ్చిందని, ఆ హామీ మేరకే మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు రాజగోపాల్. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో 6 స్థానాలు ఖాళీగా ఉంటే 3 స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. వీటిలో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్కు చోటు కల్పించింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈ కేబినెట్ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా తనకు అవకాశం వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో తనకే హోంమంత్రి పదవి ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. కానీ లిస్టు చూస్తే తన పేరు లేదు. దాంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారట రాజగోపాల్ రెడ్డి. తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న రాజగోపాల్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ పెద్దలు. అయితే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఖండించారు. ఇప్పుడు ఇదే పార్టీలో చర్చగా మారింది. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవటం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని రాజగోపాల్ కౌంటర్ అటాక్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను నిఖార్సైన నాయకులు, కార్యకర్తలు సహించరని పోస్ట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. అయితే రాజగోపాల్ చేసిన కమెంట్స్ సరైనవే అంటూ కొందరు వాదిస్తున్నారట. ఇది నిజమే కదా, అలాంటి చరిత్ర కూడా హస్తం పార్టీలో ఉందంటున్నారట. ఒక జాతీయ పార్టీగా రానున్న కాలం ముందే ప్రకటించుకునే పరిస్థితి ఉండదని అభిప్రాయపడుతున్నారట. గతంలో 2 లేదా 3 సార్లు ఒక్కరే ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర హస్తం పార్టీకి ఉంది. కానీ ఎప్పుడూ కూడా ఎవరూ చెప్పుకోలేదట. పార్టీలో ఎప్పుడేదైనా జరగొచ్చు అనేది వారి వాదనగా ఉంది. మరికొందరేమో రాజగోపాల్ కామెంట్స్ నిజమే అనుకున్నా చెప్పాల్సింది బహిర్గతంగా కాదు కదా అని ప్రశ్నిస్తున్నారట. పార్టీ లైన్లో ఇంటర్నల్ మీటింగ్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్లడం లాంటిది చేయాలి కదా అంటున్నారట. బహిర్గతంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం కలిగించటం, ప్రజల్లో కాంగ్రెస్ అంటే ఇంతేనా అనే చులకన భావన తీసుకుని రావటం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇవ్వటం ఏంటని గుసగుసలాడుతున్నారట. ముఖ్యమంత్రి హోదాలో 10 ఏళ్లుంటానని అంటే తప్పే ఉందని ఎదురు ప్రశ్నిస్తున్నారట.
రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్, నమ్మకం, ధైర్యాన్ని నింపడమే కదా అని అంటున్నారట. రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో అప్పటి నిర్ణయాలు అప్పుడే తీసుకుంటాం కదా అని మరికొందరు వాదిస్తున్నారట. ఏదేమైనా 10 ఏళ్లు పార్టీ అధికారంలో ఉంటుంది అనటం, 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అనటం వేరని కొందరి అభిప్రాయం. మొత్తానికి రాజగోపాల్ కమెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసిన మంత్రి పదవి రాలేదనే నిరుత్సాహం, అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు కనిపించని వ్యాఖ్యలు ఇప్పుడు కనిపించాయని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పుడు ఇది క్రమశిక్షణ కింద వస్తుందా లేదా అనే చర్చకు దారితీసింది. మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.